ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికి కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఈరోజు ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం మనకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రద్ధగా దేవుని మాట వినండి. దేవుని మాట వింటే నువ్వు దీవించబడతావు. ఈ లోకంలో మనుషుల మాటలు వింటే మనం కృంగిపోతాం. దేవుని మాట నీకు బలాన్ని ఇస్తుంది. దేవుని మాట నీకు శక్తిని ఇస్తుంది. దేవుని మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట నీ జీవితాన్ని నిలబెడుతూ ఉంటుందండి. కనుక ప్రియులారా, దేవుని మాట వింటే జీవితాలు మార్చబడుతూ ఉంటాయి. కనుక ప్రతిరోజు దేవుని మాట కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుని మాట వింటే ఆ రోజంతా కూడా నీ యొక్క జీవితంలో స్థిరంగా నిలబడగలుగుతావు. కనుక ప్రియులారా, ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. చూడండి, 91వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుదాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతను నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రియులారా, చూడండి, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో అక్కడ కలిగేటువంటి ఆశీర్వాదాలు చూపిస్తూ ఉన్నాడండి. దేవుని ప్రేమించాలి ప్రతి మనిషి కూడా. తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తామో, భార్యని ఎలా ప్రేమిస్తామో, పిల్లల్ని ఎలా ప్రేమిస్తామో, భర్తను ఎలా ప్రేమిస్తామో, అంతకన్నా ఎక్కువగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నువ్వు ప్రేమిస్తే అనేకమైనటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించగలుగుతావు దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు ఏ మనిషి కూడా చాలా వరకు ఎన్నో కుటుంబాలలో దేవుని మాట అంటే ఇష్టపడరు. దేవునితో స్నేహం చేయటం అంటే ఇష్టపడరు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఇష్టపడరు. దేవుని మాటలు వినాలంటే పెడచెవును పెడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తే నేనేం చేస్తానో తెలుసా? ప్రతి ఒక్క కీడు నుండి నేను నిన్ను తప్పిస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. నువ్వు దేవుని ప్రేమించగలిగితే అందరికన్నా ఎక్కువగా నీ జీవితంలో దేవునికే ముఖ్య స్థానాన్ని నువ్వు ఇస్తే, దేవునిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రతి శోధ నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి ఆపత్కాల పరిస్థితులన్నిటి నుండి కూడా నేను నిన్ను తప్పిస్తా అని చెప్పి మాటిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రం కాకుండా చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. కీడు నుండి తప్పిస్తాడు. అనేకమైనటువంటి పరిస్థితులల్లా నిన్ను ఘనంగా దేవుడు నిలబెడతాడు అంటాడు. ఒక ఘనమైన స్థితిలో దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఇంకా చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. నువ్వు అతన్ని దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైతే మొరపెడతావో వెంటనే నీకు దేవుని దగ్గర నుండి సమాధానం వస్తాట. ఇంకంటూ ఉన్నాడు, చూడండి, నేను అతనికి శ్రమలో నుండి విడిపిస్తా అంటున్నాడు. నేను అతన్ని గొప్ప చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఇంకంటూ ఉన్నాడు, దీర్ఘాయుష్యతను నింపుతానని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. నా రక్షణ అతనికి కలగ చేస్తాను, నా రక్షణ ఏంటి అతనికి చూపిస్తా అని చెప్పి మాటిస్తూ. చూడండి పిల్లారా, ఇన్ని ఆశీర్వాదాలు ఆయన ప్రేమిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయండి. కనుక నీ జీవితంలో ఈరోజు వేటినో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, ఎవరెవరినో నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, దేవునికి దూరంగా 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 జీవిస్తూ ఉన్నావు. ఈరోజు ఏది కూడా నీకు ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తే నేను తప్పిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను, దీర్ఘాయుషుని కలగ చేస్తాను, నా రక్షణ ఏంటో నీకు చూపిస్తానని చెప్పి అతడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, అతను నేను గొప్ప చేస్తాను, నేను తృప్తిపరుస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. చూడండి, ఎంత ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఉన్నటువంటి నీ మీదకి ఇన్ని ఆశీర్వాదాలు ఆయన తీసుకొని వస్తున్నాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నాకు వద్దు, నాకు దేవుడు వద్దు, దేవుడు చూపించే మార్గం నాకు వద్దు, ఆయన మాటలు నేను వినను అని చెప్పేసి పెడత్రోవన వెళ్ళేవారు చాలామంది ఉంటారన్నమాట. వాళ్ళకి నచ్చిన మార్గాన్ని ఎన్నుకొని జీవించేవారు చాలామంది ఉంటారు. అలా వెళ్ళినటువంటి వారి జీవితాలు ఎప్పుడు కూడా బాగుపడరు. అలా వెళ్ళినటువంటి వారి జీవితాలు ఎన్నడూ కూడా ఆశీర్వదించబడరు. కానీ దేవుని ప్రేమించి దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటూ ఆయన ఎవరైతే గౌరవిస్తారో ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా ఉన్నతంగా ఉంటాయి. నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు దేవుని బిడ్డలారా. కనుక దేవుని ప్రేమించండి, దేవుని
దేవుని యొక్క సన్నిధిలో బ్రతకటానికి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ప్రభా, ఈ లోకంలో ఏది నా వెంబడి రాదయ్యా, నేను నిన్ను ప్రేమించాలి ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నీలోనే నేను బ్రతకాలి ప్రభా, నా యొక్క తుది శ్వాస వరకు ప్రభా, నా ప్రాణం నీలో ఉన్నంత వరకు ప్రభా, ఈ భూమి మీద నేను ఎంతకాలం అయితే బ్రతుకుతాను ప్రభా, నీతో నేను జీవితం ముడివేయబడాలి, నీతోనే నా ప్రాణం పెనవేయబడాలి ప్రభా, నా ఆఖరి తుది శ్వాస వరకు ప్రభా, నీలో నుంచి నేను వైదొలిగిపోకూడదు ప్రభా, నా జీవితం నీలోనే ఉండాలి ప్రభా అని దేవుని అలా కృప అడుక్కోవాలి. అలాగ మనం బ్రతకటానికి ప్రయత్నం చేయాలి, అలాగ మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, దేవుని విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. దేవుణ్ణి యొక్క మందిరాన్ని విడిచి దేవుని విడిచేసి వేరొక మార్గాన్ని, నువ్వు నచ్చిన మార్గాన్ని వెనుకుంటే నీ జీవితంలో దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ, బాధల వెంబడి బాధలు, కష్టాల వెంబడి కష్టాలు వస్తూ ఉంటాయి. కనుక ఎందుకు ఆ బాధ? దేవుని వైపు తిరుగు, దేవుని ప్రేమించు, దేవుని హత్తుకో, దేవుని మీద ఆధారపడు. దేవుల్లో బ్రతకటానికి నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఈ సంవత్సర కాలం అంతా కూడా ఒక విజయాల బాటలో దేవుడు నిన్ను నడిపిస్తాడండి. కృప వెంబడి కృపలో దేవుడు నడిపిస్తాడు, మహిమ వెంబడి మహిమలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి శిఖరాగ్రం మీద దేవుడిని నిలుపువాడై ఉన్నాడు. బిడ్డలారా, దేవుని కృప మనందరిని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడవైన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించేవారుగా సహాయం చేయి, నీ మాటలు వినేవారుగా సహాయం చేయండి, వారి జీవితం నీకు స్థానం ఇచ్చేవారుగా సహాయం చేయండి, నీ మీద నాయన వారు ఆధారపడేటట్లుగా సహాయం చేయండి. నిన్ను ప్రేమిస్తే కీడు నుండి తప్పిస్తానన్నావు ప్రభా, దీర్ఘాయుష్నిస్తానన్నావు ప్రభా, గొప్ప చేస్తానన్నావు ప్రభా, నీ రక్షణ ఏంటో చూపిస్తానన్నావు ప్రభా, ఎన్నో ఉన్నతమైన కార్యాలు వారి జీవితంలో నేను జరిగిస్తానని చెప్పి మాట ఇచ్చి ఉన్నావు కనుక ప్రభా, ప్రతి ఒక్కరూ అలా బ్రతకటానికి, అలా జీవించడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు నీ మీద ఆధారపడటానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు కూడా నిన్ను ప్రేమించేవారుగా, నీలో బ్రతికేవారుగా ఉండటానికి సహాయం చేయి. అలా ప్రతి ఒక్కరికి మీరే కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీలో బ్రతికే యోగ్యత, ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మాటలు విన్న ప్రతి బిడను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.